హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల గురించి. మనందరికీ తెలిసిందే, ధమాకా తర్వాత శ్రీలీల చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్లో ఆడలేదు. వరుసగా పరాజయాలొచ్చాయి. దీంతో కొంతమంది ఫ్యాన్స్ లో చిన్న టెన్షన్ మొదలైంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కి శ్రీలీల ఇప్పుడున్న ట్రాక్ రికార్డ్ ఏమైనా మైనస్ అవుతుందా అని కంగారు పడుతున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. పవర్ స్టార్ గారి సినిమా అంటేనే మ్యాజిక్. అందులోనూ హరీష్ శంకర్ సెంటిమెంట్స్ అంటే మామూలుగా ఉండవు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. సరిగ్గా గబ్బర్ సింగ్ టైంలో శృతి హాసన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉండేది. అప్పట్లో ఆమెకు వరుస ఫ్లాపులు రావడంతో ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడైతే పవర్ స్టార్ పక్కన ఛాన్స్ వచ్చిందో సీన్ మొత్తం మారిపోయింది. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. శృతి హాసన్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది ఫ్రెండ్స్. శ్రీలీల విషయంలో కూడా ఆ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అలాంటిది. మరి ఆయన పక్కన నిలుచుంటే చాలు, ఫ్లాపుల్లో ఉన్నవాళ్లు కూడా స్టార్స్ అయిపోవాల్సిందే. ఆయనే ఒక అదృష్టం, ఆయనే ఒక సంచలనం. సో శ్రీలీలకి ఇప్పుడున్న ఫ్లాపులే రేపు ఉస్తాద్ భగత్ సింగ్ కి కలిసొచ్చే సెంటిమెంట్ గా మారబోతున్నాయి. హరీష్ శంకర్ ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారట. మరోపక్క సుధాకుంగర డైరెక్షన్ లో వస్తున్న పరాశక్తి కూడా శ్రీలీల కెరియర్ కి ప్లస్ అవబోతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి శ్రీలీల జాతకం మారిపోవడం ఖాయం. గబ్బర్ సింగ్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందని మీరంతా నమ్ముతున్నారో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని పవర్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.